ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? హాయ్, హలో అండ్ వెల్కమ్ టు పెట్టి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని హబ్సిగూడకు వచ్చేసాం. హబ్సిగూడలో ఉంటున్న భార్గవి గారు వారి పెరటి తోటని అలాగే మిద్దె తోటని మనం పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి పెరటి తోటని అలాగే మిద్దె తోటని పరిచయం చేసుకున్నాం. కమా, లెట్స్ గో. భార్గవి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో ఈ మా పెరటి రుచుల కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ముందుగా మీ మిద్దె తోట చూశాక నాకు అనిపించింది, ఫస్ట్ చూడగానే అలా రాగానే పైనంతా పూలు చూడగానే అరే దిష్టి తగులుతుందేమో అనిపించింది నాకు. చూసారు కదా ఇక్కడ వెనక మొత్తం ఎన్ని పూలు ఉన్నాయో. సో ఈ పూలు ఓన్లీ భార్గవి గారికే కాదు, ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక హ్యాపీనెస్ ఇస్తాయి. ఏదన్నా కొద్దిగా మైండ్ అప్సెట్ అయి ఉంటే అటు నుంచి చూసుకుంటూ ఆ పూలను చూసుకుంటూ కాస్త మైండ్ రిఫ్రెష్ అవుతుందేమో అనిపిస్తూ ఉంది. సో చాలా బాగుందండి మీ మిద్దె తోట. స్పెషల్గా ఓన్లీ ఇక్కడ పూలు మొత్తం పైన ఒక సెగ్మెంట్ మొత్తం పూలే పెట్టేస్తారు. అంటే పైన ఉన్న 75% పూలే ఉన్నాయి, అన్ని కూడా బ్లూమ్ అయి ఉన్నాయి. ఇంకేంటంటే ఇంకా బంపర్ ఆఫర్ ఏంటంటే మేము వచ్చే ముందు కొన్ని పెట్టేసి రాలిపోయాయంట. మొన్న వర్షాలకి పడిపోయాయి, లేకపోతే ఇంకా చాలా 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 చక్కగా ఉంది. గంప నిండా ఎత్తాము లిటరలీ పెటల్స్. సూపర్. సో ఇక్కడ చామంతులు, అక్కడ గులాబులు ఇంత ఫుల్ గా అంటే ఏదో తోటలాగా అనిపించింది నాకు స్పెషల్ గా. సూపర్. అంటే ఫస్ట్ ముందు అంటే కన్వర్జేషన్ అసలు మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ఇంట్రెస్ట్ అసలు యాక్చువల్ గా? చిన్నప్పుడేనా లేకుంటే చిన్నప్పుడేనండి. ఈ ఇంట్లో మేము ఆల్మోస్ట్ 35 ఇయర్స్ పై నుంచి ఉంటున్నాం. కిందే ఉండేది, పైన ఉండేది కాదు. రీసెంట్ గా పైకి వచ్చాం. బట్ కింద మా మదర్ పెంచేవారు అన్ని రకాల పువ్వులు. అప్పుడు ఇంత అవేర్నెస్ కూడా ఉండేది కాదు, కానీ అన్ని మట్టి దుక్కి అన్ని చేసి పువ్వులు, రకరకాల పువ్వులు, చామంతులు, మందారాలు, రోజెస్ కూడా పెంచేది. ముందర వేసుకునేవాళ్ళం. మా మదర్ నుంచే నాకు వచ్చింది ఇది ఈ ఇంట్రెస్ట్. సో లేటర్ ఆన్ నేను పికప్ చేసుకుని నేను చేయడం మొదలుపెట్టా. ఈ రోజెస్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా కిందే ఉండేవి. అయితే మాకు చుట్టూ కన్స్ట్రక్షన్ రావడం వల్ల ఎండ సరిపోక నేను వీటికి ఇది ఎండ లేకపోతే 6-8 hours మినిమం సన్లైట్ ఉండాలి, సన్ ఉండాలి. అందులో వెరైటీ బట్టి కూడా ఉంటుంది. బట్ బాటమ్ లైన్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ వల్ల నేను వీటిని పైకి తీసుకొచ్చాను. చామంతులు కూడా అంతే, కింద ఉండేవి, వెనక ఇటుపక్క ఉండేవి. నేను తీసుకొచ్చేసా పైకి. అప్పుడు ఇంకా అటుపక్క మెల్లమెల్లగా లాస్ట్ ఇయర్ పందిరి వేయించుకుని కూరగాయలు అవన్నీ బాగా వచ్చేవి హార్వెస్ట్. ఇప్పటికీ వస్తాయి. ఇటుపక్క ఇప్పుడు కొంచెం డల్ అయింది బికాస్ ఆఫ్ సన్లైట్ సీజన్ వల్ల. సో మాట్లాడదాం, ఎందుకంటే సన్ జనవరి వరకు ఒకలాగా, తర్వాత మళ్ళీ ఎట్లా సన్ ఇట్లా రౌండ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ మార్చుకుంటూ ఉన్నారు. అంటే మేము ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేటప్పుడు మేము డిస్కస్ చేస్తాం దాని గురించి అనమాట. ఓకే ఫైన్. సో చిన్నప్పటి నుంచే మీ మదర్ పేరేంటి? మా మదర్ పేరు సంధ్య గారు. ఓకే, సంధ్య గారి గురించి మీకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, సంధ్య గారితో కూడా మాట్లాడదాం. మేము మాట్లాడుతున్నారు కానీ కంపల్సరీ మాట్లాడిస్తాం మేము తప్పకుండా. సో అంటే ఫస్ట్ మిద్దె లేదు, కిందనే పెంచారు. టెర్రస్ ఉండేది, కానీ టెర్రస్ మీద ఎప్పుడు మొక్కలు పెట్టలా, అన్ని కిందే ఉండేవి. ఇప్పుడు మీరు కింద వచ్చేటప్పుడు చూసి ఉండదు ఇంత పెద్ద లోటస్ ఉండి, కానీ అది కొని 15 ఏళ్ళు అయింది. ఎప్పటి నుంచో అంటే నేను చేసి మొదలు పెట్టిన తర్వాత కూడా కిందే చేసేదాన్ని, కిందే ఉండేది. బట్ ఇంకా బికాస్ ఆఫ్ అదర్ కన్స్ట్రెయిన్స్ ఈ సొల్యూషన్ వెతుక్కుని ఇలా పైకి వచ్చాను. ఇప్పుడు అందరూ కూడా సిటీ పెరుగుతున్న కొద్దీ కింద నుంచి పైకి వచ్చేస్తున్నారు అందరు కూడా. ఇది అయినా ఇక్కడైనా సరే చాలా చక్కగా మీరు మెయింటైన్ చేస్తున్నారు. సరే, ఓకే, మీ మదర్ నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యారు. ఫస్ట్ మీరు పెట్టిన మొక్క ఏంటి? పూల మొక్క అది కూడా? నాకు ఎప్పుడు పువ్వులే ఇష్టం అండి. నా కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. పుష్పం, పత్రం, ఫలం, తోయం అన్ని ఇంట్లోంచే రావాలి. నేను పూజలు ఎక్కువ చేసుకుంటాను, నేను అమ్మవారి పూజలు చేస్తాను. కాబట్టి నాకు ఎక్కువ మనం పండించి మన ఇంట్లోవే, లైక్ తమలపాకు దగ్గర నుంచి ఇంట్లో ఎలాగో నీళ్లు ఉంటాయి, పువ్వులు, పళ్ళు అన్ని మన ఇంట్లో నుంచే తెచ్చి పెడితే ఆ తృప్తి వేరు. ఇప్పుడు నేను
చేసే పూజ పసుపు కుంకుమ కూడా ఇంట్లో పండించింది ఆడించి వాడతాను. సో అలా నాకు ఇష్టం ఎప్పుడు ఫస్ట్ పువ్వులే. సో అది మెల్లగా ఆ తర్వాత పువ్వుల్లో వెరైటీస్, నాకు మల్లెలు అంటే చాలా ఇష్టం. ఇవి ఇప్పుడు పాపం డార్మెంట్రీ కదా, ఇంకా ఒక కొన్ని జస్ట్ మార్చ్ నుంచి ఇంక ఇవి ఫుల్ గా బ్లూమ్ అవుతాయి. ఫెబ్ నుంచి మార్చ్ నుంచి ఇక్కడ రాగానే మంచి స్మెల్ కూడా స్టార్ట్ అవుతుంది. చాలా అందులో కూడా రకాలు ఉన్నాయి, కనకాంబరాలు చుట్టూ కింద కూడా ఉన్నాయి. సో ఇవన్నీ దండగట్టి అల్లి దేవుడికి పెట్టి చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ పెట్టింది అయితే పువ్వులే, పూల మొక్కే, మందారాలు, మళ్ళీ జాజి, కనకాంబరం. పూజ చేసేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ మనకి, ఎందుకంటే సరే పూజ చేస్తాం కాదనట్లేదు, బయటికి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకుంటాం, ఒక 20 రూపాయలు ఇస్తే ఫ్లవర్స్ ఇస్తాడు కాదు అనట్లేదు. కానీ ఎక్కడో ఒకటి ఉంటుంది, ఈ పువ్వులన్నీ అంటే మనం బేసిక్గా పూజ చేసేటప్పుడు మంచిగా స్నానం చేసి అంటే అన్ని ఏది ముట్టుకోకుండా పూజ చేసుకుంటూ ఉంటారు 90%. ఎక్కడో పూలు తెస్తాం, దేవుడో తెచ్చేసాం కానీ వీడు ఎక్కడెక్కడ పడేసాడు, ఎక్కడ బస్తాలు వేసాడు, ఎక్కడ కాలుతో తొక్కాడు అని ఒక ఫీల్ మైండ్ లో నడుస్తూ ఉంటుంది. కానీ మనం బ్లఫ్ చేసుకొని లేదు దేవుడి దగ్గర పెడుతున్నాం అన్న ఫీలింగ్ తో వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి చిన్న ఇది కూడా లేకుండా ఉండాలంటే ఇట్లా మిద్దె తోట చిన్న కొంచెం ప్లేస్ లో అయినా సరే మనకు తోచిన దాంట్లో ఇలా ఫ్లవర్స్, అట్లీస్ట్ ఫ్లవర్స్ అయినా సరే ఇలా పెట్టుకొని మనం పూజ చేస్తే, అంటే లైక్ పసుపు కానీ కుంకుమ అంటే మైట్ బి కొద్దిగా పసుపు నుంచే కుంకుమ తయారు చేస్తామండి దాంట్లో. సో అందులో కుంకుమ రాళ్ళు వేసుకుని కొంచెం ఆలం వేసుకుని ఆడించేసుకుంటే కుంకుమ అయిపోతుంది. టైం ఉండే మీకు నేను చూపిస్తాను, యాక్చువల్లీ నేను వాడే కుంకుమ మీ వాసన టెక్స్చర్ బట్టి తెలిసిపోతుంది. అవునండి, అసలైన కుంకుమ ఏంటి అంటే ఇట్లా పేపర్ లో కడితే పసుపు లాగా అవుతుంది అంటారు. దానిలో కొంచెం నెయ్యి కలిపి కలుపుతాం కాబట్టి ఆ పేపర్ లో వేసేసరికి చేతికి కూడా కొంచెం జిడ్డు వస్తుంది. సో అది మీకు తెలుస్తుంది. బేసిక్ గా బయట కుంకుమ పెట్టుకోవాలి అది ఇది అనుకుంటే నాలాంటి వాళ్ళకి స్పెషల్ గా ఏదైనా కొద్ది కెమికల్ ఉంది అంటే ఇక్కడ మరక పడిపోతూ ఉంటుంది. అందుకని బొట్టు పెట్టుకోవడం మానేసేది, ఏదో జస్ట్ కాపు కొద్దిగా లైట్ గా అంటే జస్ట్ అలా పెట్టుకుంటున్నారు. కానీ ఇలా పెట్టేసరికి అది అలా ఉంటే అలర్జీ వచ్చేస్తుంది. అందుకని ఓకే ఫైన్. అండ్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు పసుపులో చాలా కల్తీ వస్తుంది, లెడ్ కంటెంట్ ఎక్కువ అయ్యి దట్ ఈస్ లీడింగ్ టు క్యాన్సర్. సో ఎంత ఉన్నా లేకపోయినా అందరూ ఇంట్లో పసుపు పెట్టుకోవాలనేది ఈజ్ ఐ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే పసుపు లేని వంట మన దగ్గర ఉండదు. సో పసుపు మనం పండించుకుని కొంచెం ఉన్నా చాలా, అది మనకి ఏడాదంతా వచ్చేస్తుంది. తినేదానికి పూజ అయితే వేరే సాటిస్ఫాక్షన్ అనుకోండి. ఎక్కువ పూజ చేసే వాళ్ళకి అలర్జీస్ వస్తాయి, ముట్టుకుని పెట్టుకొని అది హెల్ప్ అవుతుంది. బట్ మోర్ ఓవర్ మన ఇంటర్నల్ గా ఇంటేక్ చేసేటప్పుడు కంటామినేషన్, లెడ్ ఎక్కువ వాడుతున్నారు ఇక్కడ, లెడ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది ఇండియాలో. సో అందుకోసం మనం ఇంట్లో చేసుకోవడం బెటర్. ఒకసారి మనము పసుపు పెడితే అది 9 months క్రాప్, 9 months లో వస్తుంది. కానీ ఒక్కసారి వచ్చింది అంటే అది 1 year సరిపోతుంది హ్యాపీగా. మీ వెనకాల పసుపే అయిపోతుంది, అది ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇది ఎండిపోయింది అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే, క్రాప్ అయిపోతుంది. ఇంకా మెల్లగా దానికి నీళ్ళు ఆపేస్తే జనవరి ఎండ్ కి అట్లా హార్వెస్ట్ చేసేస్తుంది. కింద కూడా ఉంది, ఇక్కడ ఉంది. పసుపు ఎప్పుడైనా కరెక్ట్ మనకి ఎప్పుడైనా పసుపు వెయ్యాలి అంటే కరెక్ట్ సీజన్ ఏదండి? మే ఆ టైంలో వేసేసుకోవచ్చు. మేలో వేస్తే అది యాక్చువల్లీ రైజోమ్స్ ఉంటే మీకు తెలుస్తుంది, దానిలో ఇలా మొలకల్లాగా వస్తాయి. ఇప్పుడు చామదుంపలు మీరు ఇంట్లో ఎక్కువ రోజులు పెట్టి ఇలా మొలకల్లాగా వస్తాయి చిన్న చిన్న, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇండికేషన్ దట్ ఇట్ ఈస్ రెడీ టు బి ప్లాంటెడ్. సో మేలో అలా వేసేసుకుంటే ఇట్స్ ఇనఫ్. అది ఇంకా అసలు పెద్ద దాన్ని పట్టించుకోకర్లేదు, అది ఓ చోట పెరుగుతూ ఉంటుంది, హాయిగా దాని పని చేసుకుంటూ పోతుంది. మనం జనవరిలో ఒకసారి తీసి మొత్తం అంతా అది హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఆనందం. ఆ వాసన ఎంత బాగుంటుందంటే, ఆకులన్నీ కూడా నేను ఈ కుండీల్లో కింద వేసుకుంటా, స్టోన్స్ బదులు అది వేసేసి మట్టి వేసుకుంటాను. అంటే మనం ఏదంటే మొక్క పెట్టేటప్పుడు అది ఒక మనకి ఏంటంటే మాయిశ్చర్ లేకుంటే అది దాంట్లో ఎట్లాగో మొక్కలు బయట చాలా మంది కింద ఏదైతే ఆకులు అవన్నీ తీసి మొక్కలకి వేసేస్తారు, ఎందుకంటే మల్చింగ్ లాగా పనిచేస్తుంది. ఎట్ ది సేమ్ టైం దానికి కావాల్సిన పోషకాలు తీసేసుకుంటుంది. అది సూపర్. సో ఇక్కడే మొత్తం డిస్కస్ చేసేస్తున్నాం మేము. పసుపు గురించి మాట్లాడాలి, పువ్వుల గురించి మాట్లాడాలి, ఇట్లా బ్లూమింగ్ రావడానికి ఏమేమి చేయాలి. చాలా మంది కష్టపడుతుంటారు, వాళ్ళ ఇంట్లో పువ్వులు అదే స్పెషల్ గా గులాబీ అంటే చాలా అందమైన మొక్క, అదంత ఈజీగా రాదు, దాన్ని చాలా ప్యాంపర్ చేయాలి. సో అంత ప్యాంపర్ చేసి ఏం చేయాలి ఏంటి అలా రావాలంటే చాలా డిస్కషన్ ఉంది. ఓకే భార్గవి గారు, మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మనకు సెగ్మెంట్ అనమాట, అందరికి మన ఆడియన్స్ అందరికి మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు మీ మిద్దె తోటలోంచి ఏదైనా ఒక మొక్క గానీ, కాయ గానీ, పండు గానీ, పువ్వు గానీ చూపించి ఈ మొక్క ఏంటి అని గెస్ట్ చేయండి అని అడుగుతుంటాం. సో ఎపిసోడ్ ఎండింగ్ లో మనం ఆన్సర్ రివీల్ చేస్తాం అనమాట. సో ఈనాటి ఎపిసోడ్ లో ఏ మొక్క చూపిస్తున్నారని క్వశ్చన్ లాగా, ఈ
ఫ్లవర్ ముందర ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది. అక్కడ కూడా ఉంది. యా, ఓకే ఫైన్. అది చూపించండి. ఓకే, ఈ పువ్వు చూసి మొక్క ఏంటో గెస్ట్ చేయాలి. ఓకే, సో ఈ పువ్వు చూడండి, ఈ పువ్వు చూసి ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయండి. ఇది సన్ఫ్లవర్ జాతికి సంబంధించింది లాగా అనిపిస్తా ఉంది కొద్దిగా. సూర్యుడు అటే ఉన్నాడు, అటే చూస్తున్నాయి ఇవి కూడా. ఓకే, సో ఈ పువ్వు చూసి ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మేము రివీల్ చేస్తాం, ఎందుకంటే వేరేది అడగడానికి లేదు, ఇక్కడ అన్ని పువ్వులే ఉన్నాయి మరి. ఓకేనా? ఓకే అండి, సో తోటలోకి ఎంటర్ అయిపోదాము. యా. సో ముందుగా చామంతుల నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి, అసలు అన్ని చామంతులే అంటున్నాం కానీ రకరకాలు ఉన్నాయి ఇందులో. ఓకే ఫైన్, ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్. ఈ చామంతులు చెప్పండి. ఇవి యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెద్దగా ఉన్నాయి కదా కొంచెం సైజ్ లో. ఇవన్నీ ఒక 15 వెరైటీస్ అండి. ఇవి నేను సిటీజీ వాళ్ళ దగ్గర తీసుకున్నా. జూలైలో ఇచ్చారు, సాప్లింగ్స్ ఇచ్చారు, అక్కడ కొనుక్కున్నాను. సో ఇవన్నీ మామూలు బుష్ వెరైటీ, పాంపామ్ అంటారు వీటిని. టెక్నికల్ గా చెప్పాలంటే ఇవి పాంపామ్ వెరైటీస్ ఇవి. సో ఇవన్నీ ఇంకా అన్ఫార్చునేట్లీ కొంచెం వాడిపోయాయి, బట్ స్టిల్ ఇవన్నీ ఒక రకం, డిఫరెంట్ కలర్స్. 15 కలర్స్ ఉన్నాయి ఇందులో. అటుపక్క ఉండేవి కూడా కొన్ని పాంపామ్, కొన్ని జాయింట్ వెరైటీస్. ఇందాక మీరు చూపించారు కదా, ఇది కొన్ని జాయింట్ వెరైటీస్. ఇన్ఫాక్ట్ వీటిలో అన్నిటికీ పేర్లు కూడా ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. కొరనేషన్ గోల్డ్ అని మాకు తెలిసింది చామంతులు అంతే. అంటే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఆ పేరు పెట్టుకుని చూసుకుని లుక్అప్ చేసి నర్సరీస్ లో కనుక్కుని కొనుక్కుంటారు. ఇవి పూసేదాకా నాకు తెలియదు ఏ కలర్స్. ఇది నాకు సర్ప్రైజే. అది పెంచుతూ వాటి ఏ కలర్ ఉంటాయో తెలుసుకోవడం వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అది వచ్చిన చూస్తుంటే బేసిక్ గా అంటే ఎంత బాగుందంటే, ఇదేదో ప్లాస్టిక్ ఉంటాయి కదా, అంటే ఎవర్ గ్రీన్, అవి వాడిపోవు, ఏం చేయవు, వాటిని స్ప్రే చేస్తుంటే షైన్ వస్తుంటుంది సార్, అంత చక్కగా ఉంది. వాటిని ముట్టుకోవాలంటే కూడా మళ్ళీ ఏమిటంటే గార్డెనర్స్ వాళ్ళ మొక్కలో ఎవరైతే నీళ్లు పోసి జాగ్రత్త వాళ్ళు ముట్టుకుంటేనే అవి హ్యాపీగా ఉంటాయి. ఎవరు వచ్చి అంటుంటే అవి అట్లా ఫీల్ అవుతుంటే అనిపిస్తుంది. 1 month పై నుంచి బ్లూమ్ లో ఉన్నాయండి ఇవి. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు స్పెంట్ ఫ్లవర్స్ లాగా ఇవి. ఇది ఒక్కటే లేట్ బ్లూమర్, అందుకే కొంచెం ఫ్రెష్ గా కనబడుతుంది. బట్ ఇవన్నీ కూడా 1 month అయిపోయింది. యా, మోర్ దెన్ అ మంత్. నవంబర్ నుంచే ఫస్ట్ పైన ఫ్లవరింగ్ వచ్చినవి ఇవే. ఇవన్నీ ఇప్పుడు మెల్లమెల్లగా వచ్చాయి, ఎందుకంటే వీటిని కూడా ప్రూనింగ్ చేస్తాం. దాని గురించి మాట్లాడినప్పుడు చెప్తా. బట్ యా, వీటిని మాత్రం చక్కగా ఇది 1 month చామంతి ఈజీగా పోయేది కాదు, 1 month మినిమం ఉంటుంది. సో ఇందులో ఇన్ని రకాలు, సో చాలా రకాలు ఉన్నాయండి, మంచి చక్కగా బ్లూమ్ అయి ఉన్నాయి. సో ఇవి ఒక 15 కలర్స్. అటుపక్కనవి నేను వేరే నా పర్సనల్ కలెక్షన్ నేను కొనుక్కున్నాను. వీటిని జూలైలోనే తెచ్చుకున్నాను కాబట్టి వీటిని కొంచెం ఎక్కువ ప్రాపగేట్ అంటే బ్రాంచింగ్ ఎంకరేజ్ చేసి పించింగ్ చేస్తూ ఉంటాం టైం టు టైం. ఇవి ఈ స్టేజ్ రావడానికి నేను 3 times పాటింగ్ మార్చాను. పెట్టేయలేదు ఒకటేసారి ఒక పాట్ లో. తెచ్చినప్పుడు చిన్న మన డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదా, కింద ఉన్న చూపిస్తాను, అందులో పెట్టాను ఫస్ట్ సాప్లింగ్ ని పెట్టి. అవి బతకాలి ఫస్ట్, జస్ట్ బేర్ మినిమం గా అవి నాటుకుని ఈ ఎన్వైరన్మెంట్ కి అడ్జస్ట్ అయ్యి ఉండాలి. అవి కొంచెం అయిన తర్వాత ఇదే ఫస్ట్ అంటే బేసిక్ గా మనం బయట నుంచి మొక్క తీసుకొని రాగానే అందరూ అంటే మనం ఇప్పుడు నర్సరీ నుంచి తీసుకొని రాగానే డైరెక్ట్ గా మన తొట్టి తీసుకొని పెట్టేస్తూ ఉంటారు. అసలు ప్రాసెస్ ఏంటండి? అది ఎన్వైరన్మెంట్ కి అలవాటు పడాలి, ఒక 2 days బయట పెట్టాలి అంటారు, ఏంటండి అసలు ప్రాసెస్ ఏంటి చెప్పండి. అది డిఫరెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పేది సాప్లింగ్స్ గురించి. ఇప్పుడు నర్సరీ నుంచి మీరు కొనుక్కున్నారంటే జనరల్లీ అందరూ సీజన్ లో పువ్వు చూసేసి కొనేసుకుంటారు. అది ఎలా అంటే ఈ స్టేజ్ లో ఉంటుంది ఆల్మోస్ట్. సో అదేంటి, ఆల్రెడీ దానికి కావాల్సిన పోషకాలన్నీ అందులో వచ్చేస్తాయి, అయిపోయింది. ఇంకా సీజన్కి అది అయిపోతుంది. టెక్నికల్ హైబ్రిడ్ లాంటివి అయితే రిపీట్ బ్లూమింగ్ చేయించాలంటే వాటిని తెచ్చి జాగ్రత్తగా పెట్టి తెగ నీళ్లు పోసేయకూడదు. చామంతులకి నీళ్లు పోసేస్తే కుళ్ళిపోతుంది కింద రూట్. సో దాన్ని ఫస్ట్ ఎక్కువ చేయకుండా అలానే పెట్టుకోవచ్చు షో కోసం. ఎస్పెషల్లీ బ్లూమ్ స్టేజ్లో ఉంటే మటుకు ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు, ఎక్కువ నీళ్లు పోసేయకూడదు. కొన్నాళ్ళకి ఇదంతా డెడ్ హెడింగ్ చేసేసుకోవాలి, అంటే మొత్తం అంతా తీసేసిన తర్వాత కొంచెం మళ్ళీ మన ఎన్పికేస్ అవి ఉంటాయి కదా, ఈ సీవీడ్ ఇవన్నీ వేసుకుంటాం. ఆర్గానిక్ ఎన్పికేసే వస్తాయి, అవి వేసుకుంటే చాలా బాగా వస్తాయి. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అవి వేస్తే కొత్త చిగురు వస్తుంది అనమాట. కొత్త చిగురు వచ్చినప్పుడు అందులోంచి మొగ్గలు వస్తాయి. కాకపోతే సీజన్ అయిపోయే టైంకి సమ్మర్ వచ్చేస్తుంది. ఆ టైంలో మొగ్గలు పువ్వులు చిన్నగా ఉంటాయి. సో అది ఏం చేయొచ్చు అంటే బెస్ట్ తెచ్చుకున్నాగా ఉన్నన్నాళ్ళు ఉండి డెడ్ హెడింగ్ చేసేసాక దాన్ని షేడ్లో పెట్టేసేయండి. డోంట్ ఎంకరేజ్ ఫ్లవర్స్ అగైన్. అది కొంచెం మెల్లగా దానంతట అదే చిగురు వస్తుంది. వచ్చిన తర్వాత కట్ చేసుకోండి, ఇంత కట్టింగ్స్ చేసుకుని
వాటితో కొత్త మొక్కలు చేసుకో, ఎందుకంటే దిస్ బికమ్స్ మదర్ ప్లాంట్ ఫర్ నెక్స్ట్ ఇయర్. యా, సో దిస్ యూ డోంట్ వాంట్ ఇక్కడ నుంచి మీరు పువ్వులు ఎక్స్పెక్ట్ చేయడం కన్నా ఒక కొత్త మొక్కను తయారు చేసుకుని దాన్ని ఇలా పెంచుకోవడం ఇస్ ద బెస్ట్. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి ఫస్ట్ డేటెడ్ మొత్తంగా ప్రూనింగ్ చేసేయమంట. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయింది చూడండి ఇక్కడ, ఇదంతా ఆల్మోస్ట్ అయిపోయింది, 1.5 months అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ చేసేస్తా మొత్తం. ఓకే, కట్ చేసేసి కింద నుంచి షూట్స్ రావడం మొదలవుతాయి. పైన లిటిల్ గా పైన ఎక్కడైతే బ్లూమ్ వచ్చేసిందో మొత్తం అంతా ఇంకా కట్ చేసేస్తాను, తీసేసి కింద నుంచి చిగురు, యాక్చువల్లీ కింద నుంచి సక్కర్స్ అంటారు వాటిని, అవి కూడా మొక్కలే. ఆ సక్కర్స్ ని నేను తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి కొన్ని కొమ్మలు కొన్ని రోజులకి చిగురు వచ్చిన తర్వాత ఇంత సైజ్ 1.5-2 inches అయ్యాక కట్ చేసుకుని వాటిని మళ్ళీ కొత్త ప్లాంట్ లాగా ఈ అలోవెరాలో ముంచి పెట్టుకుంటే రూటింగ్ బాగా వస్తుంది. యా, సో దిస్ ఈజ్ మదర్ ప్లాంట్ ఫర్ నెక్స్ట్ ఇయర్. సో దీనిలో నుంచి మనం కట్టింగ్స్ తీసుకుని మల్టిపుల్ ప్లాంట్స్ ప్రాపగేట్ చేయొచ్చు, లైక్ hundreds, ఒకసారి ఉంటే కొనక్కర్లా మళ్ళీ మొక్కలు. సో అట్లా చేసుకోవచ్చు. మదర్ ప్లాంట్ ని కూడా ఫ్లవరింగ్ చేయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒకటి ఉంది ఎల్లో పక్కన, అది మదర్ ప్లాంట్ ఫ్రమ్ లాస్ట్ వీక్ కొంచెం డల్ గా ఉంటుంది, దాని ఫ్లవరింగ్ దాని ప్రాసెస్ కొంచెం ఇది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దానిలో ఏమైనా డిజీజెస్ ఉంటే కంటిన్యూ అవుతాయి అందులో. అందుకని కొత్త ప్లాంట్ చేసుకోవడం ఎప్పుడైనా ఇస్ బెస్ట్. పాత ప్లాంట్ అలానే ఉంది, దాన్నే మళ్ళీ మొక్కలు రావాలి పువ్వులు రావాలి అనుకుంటే అంత వర్కౌట్ కాకపోవచ్చు. హైబ్రిడ్స్ లో కొన్ని నాటు వెరైటీస్ ఉంటాయి, అవి అలా పెరెన్నియల్ ఫ్లవరింగ్ ఉంటాయి, వాటిని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను తీసేయమనట్లేదు మదర్ ప్లాంట్ ని, ఎందుకంటే పెంచే వాళ్ళకి ఏ మొక్క తీయాలన్నా చాలా బాగా. బట్ ప్లేస్ కన్స్ట్రెయిన్ ఉండి ఏదైనా ఉంటే దీంతో పిల్లల్ని చేసేసుకుని అది తీసేయచ్చు. తీసేస్తే అది ఉంచుకున్నా కానీ వాటితో పాటు తీసి మిగతా కూడా పక్కన కొత్త నెక్స్ట్ సీజన్ కి స్టార్ట్ చేసేయచ్చు. సో మన ఇంట్లో మనమే తయారు చేసుకునే మాట అయితే మనం ఆల్మోస్ట్ ఏప్రిల్ మార్చ్ నుంచే మనం మొదలెట్టేసేయచ్చు కొత్త సాప్లింగ్స్ పెట్టడం, వాటిని షేడ్లో పెట్టడం, కొంచెం కొత్త చిగురు రాగానే పించింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట, అప్పుడు ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి. సో మనం అంటే ఇప్పుడు మార్చి నుంచి ఈ పూల మొక్కలు స్టార్ట్ చేయాలంటారా? ఈ కట్టింగ్స్ తోటి మన ఇంట్లో కట్టింగ్స్ తయారు చేయాలంటే మార్చ్ ఇస్ బెస్ట్. అది ఎందుకంటే అండి సెప్టెంబర్లో కూడా చేసుకోవచ్చు, అలా ఏం లేదు ఈ టైంలోనే చేయాలని. మీరు మార్చ్లో స్టార్ట్ చేస్తే ఒక మొక్కకి 1000 పువ్వులు 2000 పువ్వులు వస్తాయి. నాకు ఒకసారి అలా వచ్చి నేను ఇయర్ లేదు, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను వీటిని అలా చేయలేకపోయాను. బట్ ఒకసారి కుండి ఇంత ఉంటుంది, దాని నిండా పువ్వులు అనమాట. ఎందుకంటే అంత ఎక్కువ టైం ఇస్తే అంత బ్రాంచింగ్ అవుతుంది. మనం పించింగ్ చేసి దాన్ని ఫ్లవరింగ్ కాకుండా ఓన్లీ బ్రాంచింగ్ ఎంకరేజ్ చేసి ఆ కొత్త కొమ్మలోంచి మళ్ళీ కొత్త వచ్చి ఎన్ని ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి అన్ని ఎక్కువ ఫ్లవర్స్. సింపుల్ అంతలో పెద్ద దేర్ ఇస్ నో అందులో సీక్రెట్ లేదు, పెద్ద వింత లేదు. ఓకే, అంటే ఎంత మీరు ప్రూనింగ్ అనేది పించింగ్ చేస్తూ ఉంటే అంత చక్కగా వస్తూ ఉంటాయి. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. భార్గవి గారు, సో ఆన్సర్ చెప్తారా? అదొక వెరైటీ ఆఫ్ క్రిసాంతమమ్, స్పైడర్ క్రిసాంతమమ్ అంటారు దాన్ని. ఓకే, వీటన్నిటిని జాయింట్ వెరైటీస్ అంటారు. వాటి స్పెషాలిటీ చామంతి స్పెషాలిటీ ఏంటంటే జనరలీ ఒక మొక్కకి ఒకటే బడ్ వచ్చేలా పెంచుతాం. వీటిని పెంచే పద్ధతి కూడా ఉంటుంది, వీటిని ఒకలాగా వాటిని ఒకలా పెంచుతాం. దాన్ని ఎలా పెంచుతాం అంటే మొక్కకి ఒక్కటే మొగ్గ వచ్చేటట్టు ఆ పువ్వు ఇంత అవుతుంది. నేను పర్పస్ఫుల్లీ మల్టిపుల్ ఫ్లవర్స్ రావాలి ఇయర్ అని అలా పెట్టాను. బట్ ఇన్ ఎనీ కేస్ అది మటుకు ఇట్స్ క్రిసాంతమమ్, స్పైడర్ వెరైటీ అంటారు. క్రిసాంతమమ్ చామంతిలోనే రకం అన్నమాట, స్పైడర్ వెరైటీ అంటారు దాన్ని. స్పైడర్ మ్యాన్. సో ఏంటండి ఒకటే వచ్చేటట్టు అంటే లైక్ అంటే ఈ స్టెమ్ ఒకటే వచ్చేటట్టు లేకపోతే ఎలా అంటున్నా? ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, నేను ఈ మొక్క తీసుకోండి, అది కింద పెట్టేసి ఇక్కడ ఒకటే బడ్ ఉంది కదా, ఇప్పుడు చూసారా ఈ మొక్కకి ఒక్కటే ఒక బడ్ ఉంది. ఇది నేను సైడ్ లో వచ్చే గ్రోత్ అంతా పించ్ చేసేసాను, వచ్చే మొగ్గలన్నీ పించ్ చేసి ఓన్లీ 1 బడ్ ని నేను పెంచాను.
దాని వెరైటీ అది. అంటే వీటిని అలా చేస్తే రాదు, కానీ అవి అలా చేస్తే అది మొగ్గే చూడండి ఎంత పెద్దగా ఉందో, విచ్చుకునేసరికి బాల్ అంత అవుతుంది. ఓకే సో వీటిని ఇట్లా ప్రాపగేట్ చేస్తారు, జాయింట్ క్రిసాంథమమ్స్ అంటారు వీటిని. ఓకే సో ఇలా కూడా ప్రాపగేట్ ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే మనం పెంచడం బట్టి ఉంటుంది. అంటే ఓన్లీ ఈ మొక్కలకేనా లేకపోతే వేరే వాటికి కూడా చేయొచ్చండి ఇలా? చెయ్యొచ్చు. ఈ పువ్వులు అందంగా ఉంటాయి, వేరే అంతా చేస్తే ఒక్కటే పువ్వు ఉంటుంది కదా చిన్నగా మొక్కకి. వస్తుంది. వీటిలో మనం బ్రాంచింగ్ ని ఎంకరేజ్ చేస్తాం, అందులో బ్రాంచింగ్ ఎంకరేజ్ చెయ్యము. యాజ్ అ రిజల్ట్ ఆ పువ్వుకి ఎనర్జీ వచ్చి అది రియల్లీ ఇంత ఒక బాల్ సైజ్ అంత పువ్వు అవుతుంది అనమాట. బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఇలా బంచెస్ లాగా వస్తేనే దాని అట్రాక్షన్ ఉంటుంది, ఎందుకంటే దాని సైజ్ ఇంతనే వస్తుంది. ఇది బాల్ లాగా పెద్దగా వస్తుంది కనుక వీటిని ఇలా ఎంకరేజ్ చేస్తే మొక్క కూడా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు అది చూసారు కదా, స్పైడర్ కూడా ఇలాగే పెంచొచ్చు. ఇంత ఇలా మొత్తం ఇట్లా కింద పడి ఏదో అదొక చాలా వెరైటీగా ఉంది. ఇది కూడా హాఫ్ బ్లూమ్ అయింది, ఇంకా ఫుల్ బ్లూమ్ అవ్వలే. మీరు చూపించిన స్పైడర్ ఇంకా పెద్దది అవుతుంది అది. బట్ చాలా అందంగా ఉంటుంది, అది ఏదో ఇలా అరేంజ్ చేసినట్టు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఓకే సూపర్ అండి. సో చామంతుల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని ఇప్పుడు తెలుసు, ఒకటే రెండో మూడో తెలుసు, కానీ ఇన్ని రకాలు ఉంటాయి, దాన్ని ఈ విధంగా కూడా పెంచొచ్చని మంచిగా ఎగ్జాంపుల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ మిద్దె తోట తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుంటాం. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.